హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరి యాత్రికుడు. నేను మన లాస్ట్ వీడియో అయిన పంచలింగాల కోన పార్ట్ 1 వీడియో మీకు చూపించాను. ఇది పంచలింగాల కోన పార్ట్ 2 వీడియోలో మీకు అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, పచ్చని చెట్లు, మనిషి కన్నా ఎత్తు పెరిగిన ఆకుపచ్చని గడ్డిలో నడక, దట్టమైన మొక్కలలో నుంచి ప్రయాణం, పంచలింగాల కోనలో ఉన్న శివలింగాన్ని దర్శించటం, అలాగే పంచలింగాల కోనలో ఉన్న అద్భుతమైన జలపాతంలో స్నానం చేయటం, మరియు ఈ భయంకరమైన అడవిలో రాత్రి మేము ఎడా గడిపాము, మరియు అనేక సంఘటనలను మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు కంప్లీట్గా చూడటానికి ట్రై చేయండి. ఖచ్చితంగా నేను పంచలింగాల కోణంలో ట్రెక్ చేసి ఎలాంటి అనుభూతిని పొందానో మీరు కూడా సేమ్ అలాంటి ఫీలింగ్ ఖచ్చితంగా పొందుతారు. ఈ పంచలింగాల కోన ట్రెక్కింగ్ నేను ఇంతకుముందు మీకు చూపించిన అన్ని ట్రెక్కుల కన్నా అద్భుతమైన ప్రదేశం. దీన్ని మాత్రం మీరు మీ లైఫ్లో ఖచ్చితంగా ఒక్కసారి అన్న వెళ్ళి డైరెక్ట్గా చూడండి. ఈ ట్రెక్కింగ్ మీ జీవితంలో ఒక మధురానుభూతిగా మిగిలిపోతుంది. లక్కీగా మా గైడ్ మా కోసం వెనకొచ్చాడు, మమ్మల్ని ఎత్తుకుంటా. అదృష్టం అనుకోవాలి. అదిగోండి, దీన్ని చూడంగానే ప్రాణం లేసి వచ్చింది. పోయారా? శాంతవరం పోయారా? అమ్మో, ఏంటండి ఆగలేదు? మీరు రాకపోతే మా పొజిషన్ ఎలా ఉండదు తెలుసా? దగ్గర మన కొండ మాటలు నమ్మటానికి లేదు. దగ్గర పొద్దునుంచి దగ్గర అంటున్నాడు. అరగంట అని పొద్దునుంచి నడుస్తూనే ఉన్నాం, తరగట్లేదు. ఇంకో ఆయన అనుకున్నాడు బాగా. లక్కీగా మన గైడ్ కొండ కనిపించాడు కదా. దగ్గర 3 అవుతుంది టైము. మా వాళ్ళు ఏంటంటే ఆకలి అయ్యి తొందరగా డెస్టినేషన్కి వెళ్ళిపోవాలని ఫాస్ట్కి వెళ్ళిపోయారంట. ఫాస్ట్కి వెళ్ళిపోయి మా కొండని పంపించారు గైడ్ని. ఆయన మా కోసం వెనకొచ్చాడు. చూసారా, నేను ఇది దారి అనుకున్నాను. వీళ్ళు లేకపోతే మా గైడ్ లేకపోతే నేను ఇటు వెళ్ళిపోయేవాడిని. యాక్చువల్గా దారి ఇదంట, చూడండి. అదే కొంచెం దారి ఎలా కనిపిస్తుంది. అసలు ఇది ఏమన్నా ఉందా? చూడండి ఎంత ఘోరంగా ఉంది. ఇది దారి అంట. అసలు ఎవరన్నా వస్తారు ఇది దారిని? అందుకనే చెబుతున్నాను. శ్రీలంకలో అయిపోతే అడవి మొత్తం తిరిగేస్తాం. ఎన్ని రోజులు తిరుగుతాం మాకే తెలియదు. అది చూడండి ఎలా ఉందా, ఇంత ఘోరంగా ఉంది దారి. వెరీ డేంజరస్. అంత ఈజీగా ఏం లేదు ఇది ట్రెక్. భయంకరంగా కూడా ఉంది ఈ ఫారెస్ట్. మన జీవితంలో మనం ఎన్ని జర్నీలు చేసినా, ఎన్ని ప్లేసులకి తిరిగినా కానీ మనకు కొన్నే గుర్తుంటాయి. వాటిలో నా జీవితంలో ఖచ్చితంగా మర్చిపోలేని ట్రెక్కింగ్ పంచలింగాల కోన. బా, అన్నీ ముళ్ళ చెట్లే వేస్తానే ఉండే ఎక్కడ చోట వదలట్లా పట్టుకుంటే మొత్తం. ఇదేనండి దారి. ఎట్ట వెళ్ళారండి అసలు? ఎక్కడ మొత్తం గడ్డి మొలిసిన దారి ఎక్కడ అసలు? ఇది మీకు అంటే వీళ్ళు తొక్కారు కాబట్టి సార్. కాలిస్తే కొండ కాలిస్తే కనిపిస్తుంది అంట. ఇప్పుడు కొండ బలిసింది. ఇటు పోయారు వాళ్ళు. ఇదేనా కరెక్ట్ దారి? బాబు, ఈత మొక్కలు ఇవన్నీ. అమ్మో, ఎంత దూరంగా ఉంది. అమ్మో, వచ్చేయండి వెనకే. ఏమాత్రం వెనకబడినా ఓకే. నేను జాగ్రత్తారండి. కింద ఏం గరిపిట్లా, మొదలు కాన్సన్ట్రేషన్ చేయండి. కింద మన చెట్టు గడ్డి ఉందా? గడ్డి మొత్తం అందరం ఇక్కడ కలిసాం. అందరం పలికారా ఎవరన్నా?
అలాగే మెల్లింగా నువ్వు నడు. అసలు మెయిన్ గైడ్ లేకుండా మనం వెళ్తాం అనేది చాలా. అవును, అసలు మామూలుగా ఉందా దారి ఇది? మొత్తం గడ్డి, అసలు దారి ఎక్కడ కనిపించట్లేదు. ఇంకా అదృష్టం అక్కడ కూర్చున్నారు, ఏడన్నా పోతే ఇక ఎత్తుకోలేదు వచ్చేవాళ్ళం. ఏంటి ఎడుతున్నారేంటి? టెన్షన్ వచ్చిందా? భయం ఏదేంటి, ముగ్గురుమే ఉన్నామని భయం ఏదా? అంటే అలానే కాదు, పావు గంట అయిపోయింది కదా. అవునవును, అందరూ తప్పని భయం ఏదా? నేను ఇప్పుడు అదే అడుగుతున్నా, రాకపోతే ఎలా వెళ్ళాలండి అని అడుగుతున్నా. మా ఆయన అంటున్నాడు, మనం ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే కూర్చున్నాం, ఇక్కడే వంటేసుకున్నాం, వాళ్ళే ఎత్తుకుంటూ వస్తారు. చూసారుగా సిచ్యువేషన్ అంత ఘోరంగా ఉంది ఇక్కడ. గైడ్ ముందుండారు, ఆయన వెనకాల రామదాస్ గారు ఉన్నారు, మధ్యలో కొంచెం వీక్గా నడిచే వాళ్ళని పెట్టాము. నేనైతే అనుకున్నాను ఎవరన్నా లేట్ అయినా నేను వాళ్ళని తీసుకురావాలి, కొంచెం స్లోగా నడిచిన. ఎందుకంటే ఇప్పుడు చూసారుగా ఎంత డేంజర్ సిచ్యువేషను ఫేస్ చేసాము. ఈ అడవిలో జస్ట్ ఒక 100 మీటర్ల ముందుకెళ్ళినా కానీ కనిపించే సిచ్యువేషన్ లేదు. కాబట్టి దగ్గరగా స్లోగా వెళ్దాం అనుకుంటున్నాము. ఒక ముగ్గురు మాత్రం తప్పిపోయారు, వాళ్ళు ఎటు వెళ్ళారో తెలీదు, అదే టెన్షన్గా ఉంది మాకు. వాళ్ళు కరెక్ట్ రూట్లో వెళ్ళారా లేకపోతే ఇంకేమన్నా తప్పిపోయారా ఏంటి సీన్ అని ఇంకేం తెలియదు. ప్రస్తుతానికైతే మాకేం తెలియదు కాబట్టి పంచలింగాలు కొన్న టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం, కేవ్ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. లక్కీగా కేవ్ దగ్గర ఉంటే వాళ్ళు హ్యాపీ, ఇక లేకపోతే తర్వాత ఏం చేయాలో చూడాలి. ఇక ఎందుకంటే ఈ ఇంత పెద్ద ఫారెస్ట్లో ముగ్గురు మనుషులను ఎతకడం అంటే అది ఈజీ కదా, ఎందుకంటే మాకు తెలియదు ఇక్కడ ఏరియాలో, ఈ దారి కూడా ఏం లేవు కదా, మేము తప్పిపోతాం వాళ్ళ కోసం వెతికితే. అలా ఉంటుంది సిచ్యువేషన్ ఇక్కడ. కాకపోతే ఉన్నవాళ్ళమన్నా దగ్గరగా స్లోగా వెళ్దామని డిసైడ్ అయ్యి మెల్లింగ్ వెళ్తున్నాము. చూడండి, నేను ఇన్ని ట్రెక్కిలు చేశాను కానీ ఇంత భయంకరమైన ట్రెక్ చేయలేదు. అందుకనే చెబుతున్నారు మల్లింకొండ పంచలింగాల కోన చాలా టఫ్ అని చెప్తున్నారు. చాలా వార్నింగ్ ఇచ్చారు మా వాళ్ళు అందరూ, గైడ్ని తీసుకెళ్ళండి చాలా ఇబ్బంది అవుతుంది అని. మేము తేలిగ్గా తీసుకున్నాం కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఆ సిచ్యువేషన్ ఏంటో. గైడ్ లేకుండా వస్తే మాత్రం ఇక మమ్మల్ని ఆ భగవంతుడే కాపాడాల్సి వచ్చేది. ఫస్ట్ అమెజాన్ అడవి అంటారు చూడండి, బాగా తిక్కుగా ఉంటాయి, అలా ఉందా. భయంకరమైన ఏరియా, భయంకరమైన అడ్వెంచర్ అంటే అడ్వెంచర్కి పీక్ ఇది. కాబట్టి దేన్ని తేలిగ్గా తీసుకోకూడదని నాకు అర్థమైంది. మనం ఎవరెస్ట్ ఎక్కేసాం, హిమాలయస్లో అన్నీ ఎక్కేసాం, అది ఇది అని చెబుతారు కానీ దేని కష్టం దానికి ఉంటుందా. నేను అలాగే చెప్పుకునేవాడిని మొన్నటి వరకు. హిమాచల్లో డెహ్రాడూన్, జమ్మూ కాశ్మీర్లో చాలా ట్రెక్కులు చేసా అది ఇదని. ఇప్పుడు మాత్రం చెప్పడం మానేయాలి ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత. ఎందుకంటే వాటికన్నా కష్టంగా ఉంది ఇది, నిజంగా చెప్పాలి. వాటికన్నా కష్టం, వాటికన్నా అడ్వెంచర్. మీరు ఎవరైనా వచ్చేవాళ్ళు అయినా సరే గ్రూప్గా రండి, మంచి గైడ్లు పెట్టుకోండి. నేను కొండయ్య గారు ఫోన్ నెంబర్ ఇస్తాను మీకు, ఆయన ఫోన్ చేయండి. యాక్చువల్గా ఆయనతో పాటు ఇంకో అతను కూడా రావాలి. ముందు వెనక 2 గైడ్లు పెడదాం, 2 గైడ్లు పెడదాం అనుకున్నాం మేము. కాకపోతే ఆయన వేరే పని ఉండి అన్ఎక్స్పెక్టెడ్గా ఇవ్వలే రాలేకపోయాడు, అందువల్ల మేము ఒక్కడనే తీసుకొచ్చాము. ఈ కార్తీక మాసం, కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి రోజు అయితే పెద్దగా ఎక్కువ మంది వస్తారు. కార్తీక సోమవారం ఏదో చెదురుమదురుగా, మిగతా రోజులైతే ఇంపాసిబుల్ రావడానికి, అసలు రారు. ఇలాగే ఉంటుంది సంవత్సరం మొత్తం, ఎవరు రారు. అంటే ఈ సంవత్సరంలో మేమే ఫస్ట్ రావటం. యాక్చువల్గా ఈ ప్లేస్కే రారు ఎవరు, ఈ ప్లేస్ గురించి ఎవరికి తెలియదు. ఒకవేళ వచ్చినా అదే చెప్తున్నాను, ఆ టైంలో అయినా వస్తారు గారు మొత్తం రాళ్ళు. ఈ టైంలో అయితే రాదు. ఈ సంవత్సరంలో ఫస్ట్ మేమే రావటం, అందువల్ల నేను కొత్తగా దారి వేసుకుని వెళ్తున్నట్టుందా. గడ్డి మొత్తం పెరిగిపోయి దారి లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాము. వాటర్కి అయితే ఏ ప్రాబ్లం లేదు, వాటర్ స్ట్రీమ్లు అయితే ప్రతి చోట అలా ఫ్లోట్ అవుతూ ఉన్నాయి. వీళ్ళ కోసం మేము కంగారు పడింది. హాయిగా చెట్ల కింద ఉండ ఎంత హ్యాపీగా తింటున్నారు. మేము టెన్షన్ పడుతుంటే జగన్ గారు, మన కృష్ణారెడ్డి గారు వాటర్ స్ట్రీమ్లో నడక. ఓకే వచ్చేసాం.
ఇక చూడండి, ఈ పులిహోరను మనం ఇంటికాడ తినమంటే తింటామా? అమృతం కన్నా ఎక్కువగా కనిపిస్తుంది ఈ పులిహోర. ప్రస్తుతం ఆకలి ఉందా, నడిచి మార్నింగ్ నుంచి 3:30 అయింది. ఎప్పుడో 1 గంటకి తినాల్సిన వాళ్ళం దారి తప్పి అటు ఇటు వెళ్ళి 3:30కి ప్రస్తుతానికి వాటర్ స్టీమ్ దగ్గర ఆగి తింటున్నాము. ఇంకా వెళ్ళాలి. ఈ గైడ్ ఏమో అరగంట అంటాడు, మార్నింగ్ నుంచి నడిపిస్తున్నాడు, మళ్ళీ అరగంట అంటున్నాడు. ఎప్పటికి వెళ్తామో తెలియక ఇక్కడ బ్రేక్ వేస్తాం ఫుడ్కి. యాక్చువల్గా డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత తిందాం అనుకున్నాం కానీ అది పాసిబుల్ కాలేదు. సొరకాయ దోశ ఇవన్నీ బాగుందా? చాలా బాగుంది. ఇక్కడ ఏం దొరుకుతున్నాయి? చిరుతపుల్లలు, పులులు, ఎలుగుబంట్లు బాగా దొరుకుతాయి ఈ ప్లేస్లో అయితే. ఎక్కువ మంది వస్తే కొంచెం ధైర్యంగా ఉంటుందా? కనీసం ఒక 10 మెంబర్స్ వస్తే ఇటువంటి టైంలో హ్యాపీనబ్బా, లేకపోతే ఖచ్చితంగా భయపడతాం. ఒకసారి ఈ సరౌండింగ్ మొత్తం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇలాంటి అద్భుతమైన ప్రదేశం మనకు దగ్గరలో ఉంటే మనం ఎవరో నమ్మం. ఇటు చూసిన పచ్చని మొక్కలే, మనిషి కన్నా ఎత్తు పెరిగిన పచ్చని గడ్డి, ఇది ఒక అద్భుత ప్రపంచం వెళ్ళే ఉంది. ఇలాంటి అద్భుతమైన అనుభూతి మనకు చాలా రేర్గా కలుగుతుంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్లో ముందు పంచలింగాల కోన ఖచ్చితంగా ఉంటుంది. సార్ దారిలో అటు ఇటు ఉన్నాయండి సార్, ఏమన్నా జంతువులు వెళ్ళినాయి? అవన్నీ ఎలుగుబంట్లు వెళ్ళి తిరిగిన దారిలో ఇటు చూసినా మనుషులు నడిచే దారి వెళ్ళి అనిపిస్తుందా? జంతువులు ఎలుగుబంట్లు తిరిగాయి అంట అవన్నీ. ఇది చూడండి, ఇవన్నీ ఎలా ఉండదు దారిలు తిరిగినట్టు. కంప్లీట్గా డౌన్కి వెళ్ళిపోవాలి పంచలింగాల కోనకి వెళ్ళాలంటే. ఇలాంటి ప్రదేశానికి రావడానికి కొంచెం ధైర్యంతో పాటు ఓపిక, అదృష్టం కూడా ఉండాలి. చూడండి ఎలా ఉంటుందా. మీ దారి ఎక్కడో చెప్పండి, ఇటు చూసి. ఇది పొజిషన్. ఇక మాత్రం ఒకళ్ళు వెనక మిస్ అయినా కానీ ఇక అంతే, దారి తెలియదు. ఎలుగుబంట్లు, అడవి జంతువులు తిరిగిన దారిలో ఉంటాయి అన్ని గడ్డిలో. అబ్బా ఇది ఒక అద్భుత ప్రపంచం అబ్బా, మామూలుగా లేదు లొకేషన్స్ అసలు. సూపర్. పంచలింగాల కోనకు దగ్గర అవుతున్న కొద్దీ నేచర్ ఇంకా అద్భుతంగా ఉంది. నిజం చెప్పాలంటే స్వర్గం అంటే ఇలాగే ఉంటుందా అని అనిపిస్తుంది. నేనైతే కల్లా కూడా అనుకోలేదు మనకు దగ్గరలో ఉన్న ప్రాంతాలు ఇంత అందంగా ఉంటాయని. చూడండి, మనకు దగ్గరలో ఉన్న ప్రాంతాలే మనకు తెలియనివి ఎన్ని ఉన్నాయో. చూడండి, మనం ఆ డౌన్కి వెళ్ళాలి ఇప్పుడు. మన వాళ్ళు ఎవరు ఎక్స్ప్లోర్ చేసిన ప్లేస్ కాదు ఇది. ఇంత అందమైన ప్లేస్ ఈ నైట్ ఇక్కడే స్టే చేయాలి. మేము అనుకుంటున్నాం అంటే కొంచెం ఫాస్ట్గా కిందకి దిగేసి ఈవినింగ్ వస్తుంది కాబట్టి లైటింగ్ ఉండగానే అడవి జంతువులు రాకుండా మంటలు వేసుకుంటాకి పుల్లలు ఏరుకోవాలి, ఎండు పుల్లలు. అవి ఏరుకుని మంట వేస్తే కానీ ప్రశాంతంగా ఉండదు ఎవరు. మొత్తం బాగా వస్తాయి అడవి జంతువులకి ఈ ప్లేస్కి. ఎలుగుబంట్లు భయంకరంగా ఉంటాయి. ఎలుగుబంట్ల సామ్రాజ్యం అసలు మొత్తం. అస్సలు దారి లేదు. మా గైడ్ ఏమో కత్తితో నరుక్కుంటూ వెళ్తున్నాడు, కత్తితో నరుక్కుంటూ దారి చేస్తున్నాడు అటు. మా గైడ్ని అందరూ స్లోగా ఫాలో అవుతున్నారు దారి చేసుకుంటూ వెళ్తుంటే. చాలా స్లోగా వెళ్తున్నాం ఎందుకంటే డౌన్ ఎక్కువ ఉందా, దారి లేదు కాబట్టి దారి చేసుకుంటూ దిగుతున్నాం.
ఈ చుట్టుప్రక్కల మొత్తం జలపాతాల శబ్దంతో మారుమోగిపోతుంది. వేరే సౌండ్ ఏది వినిపించట్లేదు, అంత బాగా సౌండ్ వస్తుంది జలపాతం. పంచలింగాల కొనకు మనం మొదట ట్రెక్ స్టార్ట్ చేసినప్పుడు అంటే కొండ కింద ఇలాంటి బోర్డు చూసాము, మళ్ళీ పైన అంటే గుడి దగ్గర ఇలాంటివి చూస్తున్నాము. మధ్యలో ఏమీ లేదు మనకు డైరెక్షన్స్ ఒకటాకి పంచలింగంలో కోలా ఇటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అని మార్కింగ్ ఏం లేదు. ఆహా, ఈ ప్రదేశాన్ని చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నిజం చెప్పాలంటే దీన్ని వర్ణించటానికి మనకు మాటలే చాలవు. ఇక్కడ చిన్న చిన్న స్టెప్స్ ఉన్నాయి. ఇదే నేను ఈ ట్రెక్ మొత్తంలో ఇలాంటి కొంచెం చిన్న కన్వీనియంట్ ప్లేస్ చూసింది. చిన్న స్టెప్స్ వేసారు చూడండి, ఇక్కడ కిందకి డౌన్కి దిగుతాకి. జస్ట్ ఇది ఒక చిన్న చీలికలాగా చిన్న గ్యాప్ ఉందా, కొంచెం ఉంది ఇది కూడా, ఈ గ్యాప్ కూడా. ఈ ప్లేస్లోనే పంచలింగాల కోన అసలు ఎలా కనిపెట్టాడో గ్రేట్. అసలు ఈ ప్లేస్ ఇంత లోపలికి వచ్చి ఎలా ఫైండ్ అవుట్ చేశారో తలుచుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది. జస్ట్ రాళ్ళన్నీ ఒకదాని మీద ఒకటి పేర్చినట్టు ఉండవు ఇవన్నీ, స్టెప్లుగా ఉండవు ఇవన్నీ. కింద వరకు అలాగే ఉంది స్టెప్స్. అదే మెల్లగా వెళ్ళు. ఇదిగో వంశీ, అప్పుడు ఆ గోడ చూసావా పాకుంటావు, మట్టుకుంటే ఎట్లా తప్పించుకున్నావు అది. ఇదేనా మన వేదాద్రి గారు ఏమంటే పెట్టింది. ఇక్కడ దారికి అడ్డంగా ఒక పెద్ద కొండరాయి ఉంది, దాని కింద నుంచి మెట్లు ఉన్నాయి. అంటే దాని కింద నుంచి పాకుండా ముందుకు రావాలి. ఈ ప్లేస్లో నడిచేటప్పుడు ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్తగా నడవండి. ఫ్రెండ్స్, మీలో ఎవరన్నా ఇక్కడికి రావాలనుకుంటే నేను ఏ ప్లేస్లో ఎలా ఉండాలో కొన్ని జాగ్రత్తలు చెప్తాను, అవి ఫాలో అవ్వండి. అవి ఫాలో అయితే మనకి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఈజీగా తప్పించుకోవచ్చు. మీకు చూడటానికి టీవీలో సింపుల్గా కనిపించవచ్చు, మొబైల్లో టీవీలో చూసినా అదే ముందులే అనుకోవచ్చు. కాకపోతే ప్రాక్టికల్గా అలా ఉండదు. మీకు సింపుల్గా కనిపించేది మీరు అక్కడ ఆ ప్లేస్లో ఉంటే మీరు ఖచ్చితంగా భయపడేది అట్లే ఉంటుంది. కాబట్టి మీరు చూసి అంచనా దేన్ని వేయొద్దు, ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరుగా ఉంటుంది. చూద్దాము. పంచలింగాల పంచలింగాల కోనలో కాలుదారి పడ్డాను నేనైతే. ఇది రెండోసారి పడతాం. మల్లెల తీర్థం దగ్గర ఒకసారి కాలుదారి పడతామంటే చెయ్యి మీద పడింది, చెయ్యి ఇరిగిపోయింది అనుకున్నాను. యాక్చువల్గా లక్కీగా ఏమవ్వలేదు, సింపుల్గానే బయటపడ్డాను. తెలుసు కదా ఎంత కష్టపడి వచ్చాము ఈ ప్లేస్కి. ఏ ప్రాబ్లం జరిగినా మనకి ఏ హెల్ప్ జరగదు, ఏ హెల్ప్ అంత తొందరగా దొరకదు. జాగ్రత్తగా వెళ్ళినా కానీ కొన్నిసార్లు తప్ప ఏం చేయగలం. ఇదిగోండి దీని మీద కాలేసాను లేదో నాకే తెలియదు, తప్పమని పడిపోయాను. ఈ రాయి చూడండి, ఇది చాలా డేంజర్ ఏరియాలో ఉంది. అంటే మనం పైనుంచి పంచలింగాల కోన కిందకి దిగేటప్పుడు సెకండ్ మలుపులో ఉంది. ఇది ఎగ్జాక్ట్గా అంచును ఉంది, కొంట అంచును. దాంతో చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అది బాగా జారుడుగా ఉంది. జస్ట్ అలా కాలేస్తేనే స్మూత్గా జారిపోతుంది. ఫ్రెండ్స్, ఈ మెట్లు దిగేటప్పుడైనా ఎక్కేటప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఆ మెట్ల మీద అక్కడ ఉన్న చెట్ల వేర్లు పాకినాయి, అవి కాలికి పట్టేస్తే ముందుకు పడిపోయే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈ ప్లేస్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడే మనం పంచలింగాల కోనలోకి అడుగు పెట్టాము. ఒకసారి ఇక్కడ సరౌండింగ్ మొత్తం చూద్దాం. ఇదే పంచలింగాల కోన గుడి.
గుడి చిన్నగానే ఉంటుంది కానీ లొకేషన్ మాత్రం సూపర్గా ఉంటాయి. ఇంత లోపల ఇంత చిన్న గుడిని ఫైండ్ అవుట్ చేయడం కూడా చాలా కష్టం కదా. లైటింగ్ డౌన్ అవుతుందా? లైటింగ్ ఉన్నాగానే ఎక్స్ప్లోర్ చేద్దాం ఇవన్నీ. నైట్ ఏం కనిపించదు. నైట్ ఇక్కడే మనం స్టే చేసేది. ప్లేస్ కూడా ఇప్పుడే చూసేసుకోవాలి. ఈ హోల్స్ అన్నీ ఏంటో వెరైటీగా ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇంకా ముందు రాబోయే ఎపిసోడ్లో కూడా ఇలాంటి టెంపుల్స్, ఇలాంటి ప్లేసెస్ అన్నీ చూద్దాం. ఎందుకంటే ఇవి పూర్వకాలంలో ఒక వెలిగిన టెంపుల్స్ ఇవన్నీ. ప్రస్తుతం అయితే ఇలా కనుమరుగైపోయినాయి. వాటిని అన్నిటినీ వెలుగులో తెచ్చే ప్రయత్నం చేద్దాము. వాటిని అన్నిటినీ చూద్దాం మనం. పంచలింగాలు అంటే 5 లింగాలు. మనం కింద 2 చూసాము, ఇదొకటి 3, ఇంకా 2 ఈ సరౌండింగ్లో ఉన్నాయి. ఇక్కడ ఉన్న శివలింగాన్ని చూడండి. ఈ శివలింగాన్ని పూజించడానికే జనాలందరూ కార్తీక పౌర్ణమి రోజు వస్తారు. అంటే సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే ఇక్కడ ఈ శివలింగానికి పూజలు జరుగుతాయి. కత్మ అన్ని రోజులు పూజలు అయితే జరగవు. ఇక్కడ వరకు ఎవరు రారు. అందుకనే చూడండి ఈ శివలింగానికి పూజలు లేకుండా ఎలా ఉందో. నల్లమల ఫారెస్ట్లో ఇలాంటి శివలింగాలు అనేక వేలలో ఉన్నాయి. వాటికి కూడా ఇలాగే సంవత్సరానికి ఒక్కసారి ఓపెన్ చేస్తారు. మిగతా రోజులలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. ఎగ్జాంపుల్కి సలేశ్వరానికి నేను 3 సార్లు వెళ్ళాను. అలాగే బౌరపూర్ వీడియో మన యూట్యూబ్ వీడియోలో ఫస్ట్ వీడియో అదే. తర్వాత గుండ్ల బ్రహ్మేశ్వరం, లొద్ది మల్లయ్య, ఇలాంటి టెంపుల్స్ అనేక వేలలో ఉన్నాయి. రాబోయే రోజులలో అంటే ముందు వాటన్నిటిని చూసే ప్రయత్నం చేద్దాం. ఈ టెంపుల్స్ అన్నీ సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఓపెన్ చేస్తారు. పంచలింగాల కొనలో ఈ శివలింగానికి ఎదురుగా ఒక అద్భుతమైన జలపాతం ఉంది. ఇప్పుడు దాన్ని చూస్తాకే వెళ్దాం. ఫ్రెండ్స్, నేను ఏ వీడియోలో చూసినా వాటర్ ఫాల్ చూసేటప్పుడు ఖచ్చితంగా మీకు చెప్తాను, మనకు ప్రమాదాలు అన్నీ వాటర్ ఫాల్ దగ్గరే జరుగుతూ ఉంటాయి. ఈ వాటర్ ఫాల్ చాలా చిన్నగా కనిపిస్తుంది, ఇక్కడ లోతు ఏముంటుందని అండర్ ఎస్టిమేట్ వేయకండి. ఈ వాటర్ ఫాల్ ముందు సుమారు 15 అడుగుల పెద్ద గొయ్యి ఉంది. ఈత రాని వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లోనూ దిగి స్నానం చేయడానికి ప్రయత్నించవద్దని నా సలహా. ఆహా, ఎంత అద్భుతం! ఇంత మారుమూల, ఇంత దట్టమైన అడవిలో మనం ఎన్ని అందాలను చూసామో చూడండి. ఈ పంచలింగాల కొన ట్రెక్కు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కొంచెం శారీరక శ్రమ పడినా కానీ చివరకు అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక మంచి ట్రెక్ చేసాము, అలాగే పంచలింగాల స్వామి దర్శనం చేసుకున్నాము అనే తృప్తి మన జీవితాంతం గుర్తు ఉంటుంది. అంత లోతుందా? అమ్మో, మునిగినా అందట్లా. చూడండి ఎంత లోతుందో. ఒకసారి గుండం అక్కడ ఉందా, గొయ్యి ఉంది ఒక్కసారి అక్కడ. గొయ్యా ఫ్రెండ్స్, నేను అనుకున్నది ఏమిటంటే పంచలింగాల కోనకి ఈజీగా వెళ్ళొచ్చు. ఎందుకంటే అది వెళ్తారు జనాలు కార్తీక పౌర్ణమి రోజు, కానీ కార్తీక మాసంలో కార్తీక సోమవారం కొంచెం వెళ్తారు, తక్కువైనా వెళ్తూ ఉంటారు. కాబట్టి దాని గురించి ఏం ప్రాబ్లం ఉండదు. దీని తర్వాత రూట్ అంటే మనం ఇక్కడి నుంచి నెక్స్ట్ డే బయలుదేరుతాము. ఇప్పుడు నైట్ పడుకుని మార్నింగ్ లేచిన కాడి నుంచి నెక్స్ట్ డే ఇంకో టూర్ ఉందా, ఇంకో ప్లేస్కి వెళ్ళాలి మనం నెక్స్ట్ డే. అది పంచలింగాల కోన నుంచి మల్లింగొండకి వెళ్ళే దారి. ఇది నియర్లీ 22 కిలోమీటర్స్ ఉంటుంది పంచలింగాల కోన నుంచి మల్లింగొండకు. ఇప్పుడు మనం నెల్లూరు జిల్లాలో ఉన్నాము. నెల్లూరు జిల్లా నుంచి 22 కిలోమీటర్స్ నడిచి, అంటే ఈ అడవిలోనే ఈ కొండలు ఎక్కుతా దిగుతా నడుచుకుంటా 22 కిలోమీటర్స్ వెళ్ళి
ఈ కడప డిస్టిక్లోని మల్లెంకొండ వరకు వెళ్ళాలి. ఇలాగే ఈ ప్లేస్ అనేది అన్నోన్ ప్లేస్ కంప్లీట్గా. అంటే ఇదివరకు పూర్వకాలంలో ఒక టెంపుల్ నుంచి ఒక టెంపుల్కి నడిచి వెళ్ళేవాళ్ళు కదా, వాళ్ళు ఈ ఫారెస్ట్లో నుంచి నడిచి వెళ్ళేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి తెలిసిందే కదా మనకు ట్రాన్స్పోర్ట్లు సరిగ్గా ఏముండేది కాదు కాబట్టి వాళ్ళు ఏ టెంపుల్కి వెళ్ళాలన్నా ఇలా లింక్ రోడ్స్ ఉండేవి, ఒక టెంపుల్ నుంచి ఒక టెంపుల్కి అలా వెళ్తాకి. అది ఆ పూర్వకాలం నుంచి ఎవరో యూజ్ చేయని రోడ్డు మేము వెళ్ళేది, అంటే యూజ్ చేయని దారి. ఇప్పుడు ఎగ్జాంపుల్ పంచలింగాలు కొంచెండి 1 year అది ఎవరు వెళ్ళపోతేనే చూడండి, ఏ దారి లేకుండా మొత్తం ముళ్ళ కంపలు చెట్లు గడ్డి మునిసిపోయింది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి, ఇప్పుడు మేము మార్నింగ్ వెళ్ళేది ఎన్నో సంవత్సరాల నుంచి యూజ్ చేయని దారి కాబట్టి అది ఎలా ఉంటుందో అనే టెన్షను, ఇంకోటి ఏ ప్లేసెస్ చూస్తామో అనే క్యూరియాసిటీ ఉంది. ఇదిగోండి నైట్ ఇక్కడ స్టే చేయాలి మేము. ఈ బండ్ల మీద పడుకోవాలి, ఫుల్గా మంటలు వేస్తాము మాకు 2 సైడ్లు, ఎందుకంటే తెలుసు కదా ఇక్కడ ఎలుగుబంట్లు ఎక్కువ వస్తాయని. మంట వేసుకుని బండ్ల మీద పడుకోవడానికి రెడీ అవుతున్నాము. మా గైడ్ చూడండి ఎండు పొలాలు నరుకుతాం స్టార్ట్ చేశాడు. ఎండు పొలాలు చాలా ఉండేలే, ఇక్కడ ప్రాబ్లం లేదు. మంటలో స్టార్ట్ చేసాము వేయటము, ఎందుకంటే ఇక ఇప్పటి నుంచి ఇస్తే కానీ మనకు పొలాలు మండవు, కొంచెం వర్షాలకి తడిచినాయి కాబట్టి కొంచెం లేట్గా మండుతుంది. అందుకనే పచ్చిగడ్డి లాక్కొచ్చి మంటలు వేస్తాం స్టార్ట్ చేసాము. నైట్ ఇక్కడ పడుకోవాలి. అసలు పడుకుంటాకి ఇక్కడ ఏం బండ్లు లేవు, అదే ఆలోచిస్తున్నాం ఎలా పడుకోవాలి ఏంటి. చూడండి ఈ బండ్లన్నీ ఇక్కడ పాసిబుల్గా చదునైన లేనేం లేదు. ఇక్కడ 10 మంది పడుకోవాలి, ఎక్కడ పడుకుంటాం, బండి చదునుగా ఉంది, కట్టిన ఏం లేవు. ఇక్కడేమో నైట్ మొత్తం వెళ్ళగాలి కదా, ఇక్కడ మంటలు నైట్ మొత్తం మండాలి, అందుకని కట్టెలు నరుకుతున్నారు. 2 ఇప్పుడు ఈ బండ మీద పడుకోవాలి. ఈ బండ చూడండి ఎంత ఘోరంగా ఉంది, నిద్ర పట్టుతారు రైట్. ఇక్కడ ఇలా అక్కడేమో అక్కడ కొంతమంది పడుకుంటున్నారు, మరి ఇక్కడ ఈ ప్లేస్లో కొంతమంది. ఏమండి పిలుస్తున్నారు అందరు, ఎందుకండి వాళ్ళిద్దరు అక్కడ పడుకుంటున్నారు. ఇదండి ఇదొక ప్లేసు. వాళ్ళు ఇంకా ఎక్కడ పడుకోవాలి ఏంటో, ఎక్కడ పడిపోతుందా, ఎలా గడిచి పగలే భయంకరంగా ఉందా ఏడిది. ఇక్కడ నైట్ స్టే చేయటం అంటే తెలుసు కదా, అంత ఈజీ కాదు. వచ్చేటప్పుడు మీరు ఆల్రెడీ దారి చూపించాను కదా, ఇంత భయంకరమైన కేకారణ్యంలో నైట్ స్టే చేయటం అంటే సాహసమే అనుకోవాలి అది. కాకపోతే ఇక మాకు వేరే ఆప్షన్ లేదు, పడుకోవటం తప్ప. దాన్ని వేసేయండి బాగా మండిన తర్వాత దాంట్లో అక్కడ హ్యాపీ అండి. పట్టా ఉందా మీ దగ్గర? దుప్పట ఉందా? దుప్పట వేసుకొని పడుకోవాలి. అంటే దిగులుగా ఉంది. దాంట్లో అయితే మీ బండి అయితే మీది అక్కడ వాటర్ ఫాల్లోనా? బ్యాగ్ తీస్తారులే, బ్యాగ్ తీస్తే మీ ఇద్దరు ఒక బ్యాచా? ఆ బ్యాగ్ తీస్తే పడుకోవచ్చు. ఓకే, మీ ఇద్దరు అక్కడ. 6 నెలల నుంచి టూర్కి వెళ్దాం అనుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ ఎలుకబంట్లు ఇవి ఎక్కువ ఉంటాయని కొంచెం సందేహంతో ఆగాము. ఆ ఏరియాలో చూడండి, ఆ ఏరియాలో నైట్ ఇంత థిక్ ఫారెస్ట్లో పడుకోవాల్సి వస్తుంది. నేను ఇంతకుముందు మన వీడియోలో చూసే ఉంటారు మీరు, చాలా ప్లేసెస్లో మేము నైట్ క్యాంపింగ్ చేసాం, కానీ ఇలాంటి ప్లేస్లో అయితే ఎప్పుడూ చేయలేదు. ఇది కంప్లీట్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కవర్లు చెప్పుకుంటే 10కి స్టార్ట్ చేసాము పడుకోవటము. అందరము ఎవరు చూసుకున్న రాయి మీదకి వాళ్ళు వెళ్ళిపోయారు పడుకుంటాం. ఒక 1/2 hour అయితే సైలెంట్గా ఉందా. నేను అనుకున్నాను అందరూ నిద్రపోతున్నారేమో అని, కానీ అక్కడున్న సౌండ్లకి ఆ డీప్ ఫారెస్ట్లో ఒక రకమైన భయం వస్తుంది కదా ఎవరికైనా సరే. పగలే అంత భయంకరంగా ఉంది ఫారెస్ట్, నైట్ ఇంకా ఎలా ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేయగలరేమో. ఒక 1/2 hour తర్వాత అయితే అందరూ బయటకు వచ్చేసారు, నిద్రలే పడుకున్న ప్లేస్ నుంచి వచ్చి అక్కడ ఉన్న వెలుగుతున్న మంట దగ్గరికి చుట్టూతో కూర్చొని కౌరులు చెప్పుకుండా నైట్ టైము ఎక్కడండి లైట్ చుట్టూతో చూసుకుంటా ఏ అడవి జంతువులు ఎక్కడి నుంచి వస్తాయి, ఏమో నుంచి వస్తాయి అన్నీ లైట్ వేసుకుంటా అలా గడిచింది. నిజం చెప్పాలంటే ఇది ఇక మర్చిపోలేని ఒక రోజు నా లైఫ్లో అయితే అది ఆ ప్లేస్లో ఉన్నప్పుడు ఎంత టెన్షన్ పడ్డామో, ఆ ఫీలింగ్ అనుభవించి ఇంటికి వచ్చిన తర్వాత అంత హ్యాపీగా ఫీల్ అయ్యాము. అంటే ఒక గొప్ప అచీవ్మెంట్ చేస్తాము, ఏదో సాధించేసాము అన్న
ఓకే ఫీలింగ్ ఓకే అయితే ప్రతి ఎంజాయ్ ఒక్కరిలో ఎంజాయ్ కలిగింది ఆనందం. ఓకే పండగ చేసుకోండి. ఓకే ఇక్కడ చూడండి మా వాళ్ళు. 2 ఎలుగుబెట్లా కనిపించినాయా? జాగ్రత్త ఇద్దరు ఉన్నారు అసలు మీరు అక్కడ. 2కి 2 ఇద్దరు సరిపోతారా? ప్రస్తుతానికి టైం 1 గంట అయింది. 1 గంటలో ఇంత డీప్ ఫారెస్ట్లో చూడండి ఎలా ఉందో. మా వాళ్ళు ఇక్కడ పడుకున్నారు కొందరు. చూడండి 1 గంటగా మా పొజిషన్ ఎలా ఉందో ఈ డీప్ ఫారెస్ట్లో. మళ్ళీ మన నెక్స్ట్ వీడియో అయిన పంచలింగాల కోన నుంచి మల్లెంకొండకు, అంటే దట్టమైన ఫారెస్ట్లో 22 కిలోమీటర్లు నడిచి మల్లెంకొండకు వెళ్తాము. ఆ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.